నమస్తే, నేను మీ జర్నలిస్ట్ వసంత్. ఈరోజు ఒక ముఖ్యమైన టాపిక్తో మీ ముందుకు వచ్చాను. ఆంధ్రప్రదేశ్లో కొంతమంది మామిడి రైతులు ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఎన్హెచ్ నెంబర్ 16 మీదకి వచ్చి మా భూములు ప్రైవేటు వ్యక్తులకు మేము దారాదత్తం చేయమని వాళ్ళు చెప్తున్న పరిస్థితి, అక్కడ ప్రొటెస్ట్ చేసిన పరిస్థితి కూడా ఉంది. ముఖ్యంగా అసలు ఏంటి దీని వెనుకున్న మొత్తం సెనారియో ఏంటి, ఎందుకు రైతులు ప్రొటెస్ట్ చేస్తున్నారు? ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఒక ప్రైవేట్ కంపెనీకి 8,000 ఎకరాల పైగా భూమిని కట్టబెట్టడానికి ప్రయత్నం చేస్తుంది. ఎందుకు అనేది మనం చూసే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఇక్కడ అసలు భూములు 8,000 ఎకరాల భూముల్ని ఎందుకు ఆ ప్రైవేట్ కంపెనీకి ఇవ్వాల్సి వస్తుంది? ఇండోసోల్ అనే కంపెనీ ఎవరిది? అసలు ఆ ఇండోసోల్ పనేంటి? అయితే గత ప్రభుత్వంలో వైసీపీ హయాంలోనే ఎంఓయూ రాసుకున్నప్పుడు టీడీపీ జనసేన రెండు వ్యతిరేకించాయి. కానీ ఇప్పుడు మళ్ళీ వాళ్ళిద్దరే అదే కంపెనీకి అదే ప్రాజెక్టుకి సంబంధించి భూములు కట్టబెట్టడానికి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చారు. ఇది ఎందుకు జరుగుతుంది అంటే రామాయపట్నం పోర్టు పక్కనే ఈ యొక్క కంపెనీకి ఎందుకు భూములు ఇవ్వాలనుకుంటున్నారు? ఇంత పెద్ద మొత్తం ల్యాండ్ ఏం చేయబోతున్నారు? అసలు ఆ ఇండోసోల్ కంపెనీ అనేది ఎవరిది? ఆ ఇండోసోల్ కంపెనీ పనితీరు ఏంటి? దాని ఫౌండర్ ఎవరు అనేది మనం ఇప్పుడు క్లియర్గా ఈ అంశాలన్నిటి మీద కొంచెం డీప్గా డిస్కస్ చేద్దాం. ముఖ్యంగా అసలు ల్యాండ్ అలొకేట్ చేస్తున్నారు. ఈ కంపెనీ ఎవరు? ఇండోసోల్ అనే కంపెనీకి ల్యాండ్ ఇస్తుంది గవర్నమెంట్. ఎంత ఇస్తుంది అంటే దాదాపుగా 8,000 ఎకరాలకు పైగా ల్యాండ్ అలాట్ చేస్తుంది అనమాట. ఈ అలాట్మెంట్ కూడా ఎవరు తీసుకున్నారు బాధ్యత? ఏపీఐఏసీసీకి సంబంధించి మ్యారిటైమ్ బోర్డు ఏదైతే ఉందో, ఏపీ మ్యారిటైమ్ బోర్డు, ఏపీఎంబి, వీళ్ళిద్దరు సమక్షంలో వీళ్ళు పర్యవేక్షణలో ఈ యొక్క ల్యాండ్ అలాట్ చేయడానికి ప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సో ఇక ముఖ్యంగా ఇక్కడ ఈ ఇండోసోల్ కంపెనీకి సంబంధించి ఎంత ల్యాండ్ అలాట్ చేశారంటే 8,000 ఎకరాల ల్యాండ్ని అలాట్ చేశారు. ఇక్కడ ఇంతకుముందు ఏమన్నా టెండర్స్ కానీ బిడ్డింగ్ కానీ ఇలాంటివి ఏమైనా జరిగినాయి అంటే లేదు, బిడ్డింగ్ జరగలేదు, అలాగే టెండర్లు కూడా జరగలేదు. అంటే ప్రస్తుతం గతంలో ఉన్న వైసీపీ గవర్నమెంట్ ఎప్పుడైతే 2023కు సంబంధించి 2023 మార్చిలో ఒక ఎంఓయూ రాసుకుందనమాట. వైసీపీ ప్రభుత్వం వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు 2023 మార్చిలో ఒక ఎంఓయూ రాసుకుంది. ఈ ఎంఓయూ పని ఏంటి? ఈ ఎంఓయూ దేని మీద రాసుకున్నారు అంటే ఈ ప్రాజెక్ట్ వాల్యూ ఎంత, భూములు 8,000 ఎకరాలు ఇవ్వాలి, వాట్ అనేది వీటన్నిటి గురించి డీప్గా రాసుకున్నారు. ఈ ప్రాజెక్ట్ వాల్యూ వచ్చేసి 76,000 కోట్లకు రాసుకున్నారు. 76,000 కోట్లు. అప్పుడు టీడీపీ అలాగే జనసేన రెండు కూడా వ్యతిరేకించినాయి. ఎప్పుడైతే ప్రభుత్వం మారిందో ఆ ప్రభుత్వం మారిన తర్వాత ఈ యొక్క ఇండోసోల్ కంపెనీకి మళ్ళీ ఈ కూటమి ప్రభుత్వం ఆ ఎంఓయూ ప్రకారం ఇక్కడ కొంత అమౌంట్ తగ్గించిన, ఒక 7,000 కోట్లు తగ్గించిన 69,000 కోట్లకి దీన్ని కంటిన్యూ చేస్తున్నారు. ఎంత ఇవ్వాలి ప్రభుత్వం నుంచి? 8,000 ఎకరాల పైచిలకు 8,400 సంథింగ్ ఇన్ని ఎకరాలు ఉన్నాయి. ఈ ఇన్ని ఎకరాలకు సంబంధించి 69,000 కోట్లకు మాత్రం మరొక వీళ్ళకు ఎంఓయూ ప్రకారమే ముందుకెళ్తున్నారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వీళ్ళు ఏం చెప్తున్నారు? 32,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్తున్నారు. 32,000 ఉద్యోగాలు, 1,00,000 మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి అవకాశాలు కలుగుతాయని చెప్పేసి ఇప్పుడు ప్రభుత్వం చెప్తుంది. ఎందుకంటే ఇక్కడ ఈ ఇండోసోల్ కంపెనీ అనేది పెట్టడం ద్వారా ఇండోసోల్ కంపెనీలో 32,000 మందికి ఉద్యోగాలు వస్తున్నాయి. వీటితో పాటు ప్రత్యక్షంగా పరోక్షంగా 1,00,000 మందికి ఉపాధి లభిస్తుంది. సో అందుకే ఆ ప్రాంతం ఏదైతే ఇప్పుడు వీళ్ళు రామాయపట్నం పోర్ట్ ఉందో ఆ రామాయపట్నం పోర్ట్లో వీళ్ళకి ల్యాండ్ అలొకేట్ చేయడానికి చూస్తూ ఉన్నారనమాట. అంటే ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. రైతులు ఇక్కడ కారేడు ప్రాంతంలో రైతులు ఎందుకు ధర్నా చేస్తున్నారు? ఎన్హెచ్ నెంబర్ 16 ఎందుకు వాళ్ళు అడ్డగించారు అంటే వాళ్ళు చెప్తుంది ఏంటంటే దాదాపుగా 1,000 ఎకరాలకు సంబంధించి రైతులు ఈ యొక్క ధర్నాలు చేస్తున్నారు. అక్కడ ఉన్న మామిడి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా వ్యవసాయం చేసుకునేవాళ్ళు. వీటితో పాటు ఈ 8,000 ఎకరాల్లో వ్యవసాయ భూములు ఉన్నాయి, మామూలుగా నివాస ప్రాంతాలు ఉన్నాయి. ఈ ప్రాంతాలన్నింటినీ కలిపి ఇండోసోల్ కంపెనీకి ఇవ్వాలి అని చెప్పేసి ప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అసలు ఇండోసోల్ కంపెనీ అనేది ఎవరిది, ఎప్పుడు పుట్టింది అనేది మనం ఒకసారి చూస్తే ఇండోసోల్ కంపెనీ 2008లో ఎస్టాబ్లిష్ అయింది. ఈ ఇండోసోల్ కంపెనీ ఫౌండర్ ఎవరు అంటే విశ్వేశ్వర్ రెడ్డి. ఈ విశ్వేశ్వర్ రెడ్డి ఎవరు అంటే షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ కంపెనీ చైర్మన్, ఫౌండర్ అనుకోవచ్చు. సో ఇది 1994లో ఎస్టాబ్లిష్ అయింది అనమాట ఈ కంపెనీ. సో షిరిడి సాయి కంపెనీ ఏదైతే ఉందో ఇది ఇండోసోల్కి పేరెంట్ కంపెనీ. సో ఈ రెండింటికి ఓనర్ ఎవరు అంటే విశ్వేశ్వర్ రెడ్డి. ఈ రెండు కంపెనీలకి ఓనరు విశ్వేశ్వర్ రెడ్డి. ఈ విశ్వేశ్వర్ రెడ్డి ఎవరు ఏంటి అనేది మనం ఒకసారి డీప్గా
చూసే ముందు విశ్వేశ్వరరెడ్డి అనే వ్యక్తి ఒక మామూలు మధ్యతరగతి అబోవ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వ్యక్తి. అతని పని ఏంటంటే గతంలో ట్రాన్స్ఫార్మర్స్ ఏవైతున్నాయో ట్రాన్స్ఫార్మర్స్ అన్నీ కూడాను రిపేర్ చేయటం, మళ్ళీ రైతులకు అప్పచెప్పడం, వాళ్ళ యొక్క రైతులు ఇబ్బందులు పడుతున్నారు, సో ఇలాంటిది ప్రయత్నం నువ్వు చెయ్యని వాళ్ళ ఫాదర్ చెప్తే అతను కంపెనీని కూడా ఎస్టాబ్లిష్ చేశాడు. అదే షిరిడి సాయి ఎలక్ట్రానిక్స్. ఈ షిరిడి సాయి ఎలక్ట్రానిక్స్ 1994లో కేవలం కొద్ది బడ్జెట్తో స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఈ విశ్వేశ్వరరెడ్డి అనే వ్యక్తి రిచెస్ట్ మ్యాన్ ఇన్ ఆంధ్రప్రదేశ్. 2 సార్లు రాష్ట్రపతి అవార్డు తీసుకున్నాడు. ఎనర్జీ కన్వర్షన్కి సంబంధించి 2 సార్లు రాష్ట్రపతి అవార్డు తీసుకున్నాడు. ఈ వ్యక్తి ఇప్పుడు ప్రస్తుతానికి 1994 నుంచి 2025 సమయానికి చూస్తే ఆంధ్రప్రదేశ్లోనే రిచెస్ట్ మ్యాన్ ఇతరం. ఎట్లయ్యాడు అంటే ఇందులో చాలా లొసుగులు ఉన్నాయి. ఏదైతే 2004 బిఫోర్ 2002 ఆ సమయంలో 2002 సమయంలో ఎలక్ట్రానిక్ రిఫార్మ్స్ చంద్రబాబు నాయుడు హయాంలో ఎలక్ట్రానిక్ రిఫార్మ్స్ ఎప్పుడైతే వచ్చినాయో ఆ ఎలక్ట్రానిక్ రిఫార్మ్స్ మీద విపరీతమైన డబ్బులు సంపాదించిన వ్యక్తి విశ్వేశ్వరరెడ్డి. అంటే ఈ వ్యక్తి ఆ టైంలో డబ్బులు సంపాదించాడు. ఈ వ్యక్తి పెరగడానికి టీడీపీ చాలా సహాయపడింది అనేది ఇక్కడ చాలా క్లియర్ కట్గా అర్థమవుతుంది. సరే, నిజంగానే అతను చంద్రబాబు నాయుడు పెంచి పోషించిన వ్యక్తి కదా, చంద్రబాబు నాయుడు హయాంలో డబ్బులు సంపాదించిన వ్యక్తి కదా, మరి వైసీపీ గవర్నమెంట్లో ఎందుకు వైసీపీ గవర్నమెంట్ ఇతనికి సపోర్ట్ చేసింది అంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డి హయాంలో కొన్ని స్మార్ట్ మీటర్స్కి సంబంధించిన ప్రాజెక్టులు కూడా ఇతను చేశాడు. అందులో చాలా పెద్ద మొత్తంలో అమౌంట్ గడించాడు. ఏదైతే మనం గతంలో అనుకున్న వైసీపీ గవర్నమెంట్లో 76,000 కోట్లకు సంబంధించి ఈ ప్రాజెక్ట్ ఉందో ఈ 76,000 కోట్ల ప్రాజెక్టు కూడాను ఇతనికే అప్పచెప్పారు. దీనికి కారణం ఏంటంటే టీడీపీ, వైఎస్ఆర్సీపీ ఈ వ్యక్తులకి దాదాపుగా 40 కోట్ల రూపాయలు ఎలక్టరల్ బాండ్లు ఇచ్చాడు అని చెప్పేసి ఒక పెద్ద ప్రచారం జరుగుతుంది. ఇందులో ఎంత నిజం ఉందనేది ప్రతి ఒక్కరికి, అంటే రాజకీయ విశ్లేషకుల దగ్గర నుంచి రాజకీయ నాయకులకి, ఈ పార్టీల్లో ఉన్న పెద్ద నేతలందరికీ కూడా తెలుసు. అంటే ఇతను ఇద్దరిని సమానంగా చూస్తున్నాడు. టీడీపీ కానీ వైసీపీని కానీ ఇద్దరిని సమానంగా చూస్తున్నాడు. ఎవరితో కూడా వైరం లేదు. అంటే ఏ ప్రాజెక్ట్ వచ్చినా సరే ఇతని దగ్గరికి వెళ్తుంది. అతను పైనున్న సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడతాడా, స్టేట్ గవర్నమెంట్తో మాట్లాడుకుంటారా అంటే సెంట్రల్ గవర్నమెంట్ వైసీపీతో పంచుకున్నప్పుడు సెంట్రల్ గవర్నమెంట్తో చెప్పించుకున్న పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు కూడా కూటమి ప్రభుత్వం కాబట్టి సో మొత్తం అందులోనే ఉన్నారు కాబట్టి ఇప్పుడు కూడా ఆ ప్రాజెక్ట్ ఆయనకి ఇవ్వడం కూడా జరిగింది. సో ఇతను రిచెస్ట్ మ్యాన్ అవ్వడానికి ఇటు టీడీపీ, వైసీపీ ఇద్దరు కూడా కారకులే. ఆంధ్రప్రదేశ్లో రిచెస్ట్ మ్యాన్గా అవ్వడానికి ఈ రాజకీయ పార్టీలు ఇతనికి సాయం చేసినట్లు చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో ఇక్కడ ఈ షిరిడి సాయి సంబంధించి దాని ఏదైతే ఇంకో కంపెనీ ఉందో ఇండోసోల్ ఉందో ఈ ఇండోసోల్ కంపెనీ పని ఏంటి అంటే సోలార్ ప్యానెల్స్ అనమాట. సోలార్ ప్యానెల్స్ తయారు చేయడం. సో దీని ద్వారా ఏంటంటే ఎనర్జీని ఉత్పత్తి చేయడం. వీళ్ళు ఫేజ్ 1 అంటే ఈ ప్రాజెక్ట్ అసలు ఏంటి అనేది మనం చూసినట్లయితే ఫేజ్ A1కి సంబంధించి వాళ్ళ యొక్క 500 మెగావాట్స్ పవర్ని ఉత్పత్తి చేయడం పర్ డేకి వచ్చేసి. ఇక్కడ ఫేజ్ 1 అది A1 కాకుండా ఇది ఫేజ్ 1 అనమాట. ఈ ఫేజ్ 1లో వాళ్ళు ఏంటి 5 గిగావాట్స్ని వాళ్ళు ఎనర్జీని ఉత్పత్తి చేయాలి ఒక్క రోజులోనే. అసలు ఈ ప్రాజెక్ట్ టార్గెట్ ఏంటి? ఫైనల్ ఫేజ్ చూద్దాం. ఫైనల్ ఫేజ్ వచ్చేసి 50 గిగావాట్స్ పర్ డే ఈ ఎనర్జీని ఉత్పత్తి చేయడం అనేది వీళ్ళ టార్గెట్ అని చెప్తున్నారు. ఇది 2028కి మేము పూర్తిగా దీన్ని టార్గెట్ అచీవ్ అవుతాం, మాకు ఈ కంపెనీకి సంబంధించి అన్ని అప్రూవల్స్ ఇవ్వండి, గ్రీన్ సిగ్నల్ ఇవ్వండి అని ప్రభుత్వాన్ని వీళ్ళు కోరిన పరిస్థితి. సో ప్రభుత్వం మొత్తానికి గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. అక్కడ ఏపీఐసిసి సెక్రటరీ ఎవరైతే ఉన్నారో ఆ సెక్రటరీని పెట్టి ఒక జిల్లా కలెక్టర్ని పెట్టి అక్కడున్న భూములన్నీ తనిఖీ చేసి ఏది ప్రభుత్వ భూమి ఏది ప్రైవేటు భూమి వీళ్ళకి ఎంతవరకు మనం ఇవ్వచ్చు అనేది వాళ్ళు తనిఖీ చేసి మరి అప్పచెప్పడానికి ఒక 2 వ్యక్తులు కూడా ప్రభుత్వమే నియమించింది. అంటే అక్కడున్న ప్రజలు వ్యవసాయం చేసుకునే భూములా, నివాసాలున్న భూములా ఇవన్నీ సంబంధం లేదు. ఈ భూములు ఏదైతే ఇండోసోల్ కంపెనీ ఉందో ఇండోసోల్ కంపెనీకి ఇవ్వడానికి అనువుగా ఉన్నాయి. సో ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయచ్చు అని చెప్పేసి ఆ 2 వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరు కూడా చెప్పిన పరిస్థితి ఉంది. సో ఎందుకు రామాయపట్నం పోర్ట్ పక్కనే భూములు ఇవ్వాలి అంటే ఇది ఒక పెద్ద స్కామ్ అని చెప్పుకోవచ్చు. స్కామ్ అంటాం కన్నా వాళ్ళ సౌలభ్యాల కోసం మాత్రమే ఆ ఏరియాలో ఇస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇక రామాయపట్నం పోర్ట్ విషయానికి వస్తే ఈ రామాయపట్నం పోర్ట్కి సంబంధించి వాళ్ళు ఏదైతే సోలార్ ప్యానెల్స్ తయారు చేస్తున్నారో, సిలికాన్ తయారు చేస్తున్నారో, వాళ్ళు మెటీరియల్స్ తయారు చేస్తున్నారో ఆ మెటీరియల్కి కావాల్సిన రా మెటీరియల్ ఏదైతే ఉందో క్వార్ట్స్ ఇది విరివిగా దొరుకుతుంది ఆ ప్రాంతాల్లో. నాట్ ఓన్లీ రామాయపట్నం, కోస్టల్ ఏరియా మొత్తం కూడాను ఈ యొక్క రా మెటీరియల్ వాళ్ళకి అందుబాటులో ఉంటుంది. దీంతోపాటు ఒక రోజుకు వచ్చేసి 100
మిలియన్ లీటర్లు పర్ డే, 100 మిలియన్ లీటర్లు ఒక రోజుకి వాటర్ ఖర్చు అవుతాయి. అంటే 100 మిలియన్ లీటర్ల వాటర్ ఖర్చు చేసి ఈ యొక్క ప్యానల్స్ని వాళ్ళు ఏదైతే అనుకున్నారో ఎలక్ట్రానిక్ ఎనర్జీని ఉత్పత్తి చేయడానికి ఏవైతే ప్యానల్స్ని ఆ ప్యానల్స్ తయారు చేయడానికి ఇంత వాటర్ పడుతుంది. కేవలం వీళ్ళకి వాటర్ ఖర్చు తగ్గుతుందని చెప్పేసి వ్యవసాయ భూములు, నివాస ప్రాంతాల్లో, దట్టు రామాయపట్నం పోర్టు దగ్గరలో భూములు ఇవ్వడం ప్రభుత్వం చేస్తుంది. సో వీళ్ళు చెప్పేది ఏంటంటే ఎక్స్పోర్ట్స్ కానీ ఇంపోర్ట్స్ కానీ, అంటే ఇంపోర్ట్స్ అనేవి చాలా తక్కువ అయి ఉండొచ్చు, బట్ ఎక్స్పోర్ట్స్కి అనువుగా ఉంటుంది రామాయపట్నం పోర్ట్ అయితే. అంటే ఎవరైతే ఈ ఇండోసోల్ కంపెనీ ఓనర్ ఉన్నాడో ఇతను గ్లోబ్ మొత్తాన్ని వ్యాపింపజేయాలి ఇతని వ్యాపారం. నేను ఇక్కడి నుంచి ప్రపంచవ్యాప్తంగా ముందుకెళ్ళాలి, అన్ని దేశాల్లో సోలార్ ప్యానల్స్ని ఎక్స్పోర్ట్ చేయాలి అన్ని దేశాలకి. సో మొత్తానికి ఇతని సంపాదన పెంచుకోవాలి, ఆ యొక్క ఏదైతే ప్రాజెక్టులకు సంబంధించి అనేక ప్రాజెక్టులు ఇతర దేశాల్లో కూడా చేయాలనే ప్లాన్లో ఇతను ఉన్నాడు. సో ఇతనికి ఎవరు సపోర్టు అంటే ఇప్పుడున్న గవర్నమెంట్, గత గవర్నమెంటు. ఎందుకు అంటే ఎలక్టోరల్ బాండ్స్. అంటే ఇక్కడ రైతులు నివసిస్తున్నారు, నివాస ప్రాంతాలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయని చెప్పేసి ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. కేవలం ఆ యొక్క పోర్టుకి సంబంధించి ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్కి బాగుంటుంది, ఎలక్ట్రిసిటీ బాగుంటుంది, దీంతోపాటు కీ ఇండస్ట్రియల్ హబ్గా చేస్తానని చెప్పేసి చంద్రబాబు నాయుడు మాట్లాడడం కూడా జరిగింది. సో ముఖ్యంగా వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని రామాయపట్నం పోర్టు భూములని ఈ యొక్క ఇండోసోల్ కంపెనీకి దారాదత్తం చేసే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో అసలు విశ్వేశ్వరరెడ్డి అనే వ్యక్తి షిరిడి సాయి ఎలక్ట్రిక్ కంపెనీ పెట్టినప్పుడు అక్కడి నుంచి అతన్ని సపోర్ట్ చేసుకుంటూ వచ్చి ఆంధ్రప్రదేశ్ రిచెస్ట్ మ్యాన్ అవ్వడానికి కారకులైన టీడీపీ, ఇటు వైసీపీ ఇద్దరు పాత్ర ఉంది. ఇందులో వీళ్ళకొచ్చే లాభాలు ఏంటంటే ఎలక్టోరల్ బాండ్స్. కేవలం వాళ్ళ యొక్క ఎలక్టోరల్ బాండ్స్ కోసం, వాళ్ళ యొక్క కోటాను కోట్లు ఫండ్, ఎలక్షన్ ఫండ్ కోసం ఆ ఫండ్ అంతా ఏం చేస్తారంటే నెక్స్ట్ ఎలక్షన్స్లో వాళ్ళకి సంబంధించి ఎలక్షన్ ఫండ్ కానీ, డబ్బులు పంచిపెట్టడం కానీ, ఇవన్నీ ఆ బాండ్ల ద్వారా వీళ్ళు ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తున్నారు. సో మొత్తానికి రామాయపట్నం పోర్టు భూములన్నింటినీ కూడాను ఇండోసోల్ కంపెనీకి దారాదత్తం చేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది. దీంట్లో ఎందుకు ఇస్తుంది అంటే వాళ్ళకి సంబంధించిన ముడుపులు వాళ్ళకి అందుతున్నాయి కాబట్టి ప్రజలు ఏమైపోయినా పర్వాలేదని పట్టించుకోకుండా ఆ యొక్క వ్యవసాయ భూములు కూడా ఇచ్చే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది అని చెప్పేసి ఒక పెద్ద ప్రచారం జరుగుతుంది. మొత్తానికి ప్రభుత్వ పనితీరు, అలాగే ఇప్పుడున్న ప్రభుత్వ పనితీరు, గతంలో వైసీపీ పనితీరు, ఈ యొక్క ఎంఓయు పట్ల, ఈ యొక్క ప్రాజెక్టు పట్ల మీ యొక్క అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి.